ఆ నియోజకవర్గానికి తాను వలస వచ్చారు. మొదట్లో నాన్ లోకల్ క్యాండిడేట్తో తమకు ఇబ్బంది ఉండదని అధికార పార్టీ భావించిందట. గెలుపు తమదే అన్న ధీమాతో ఉందట. అలాంటిది ఒక్కసారిగా ఇక్కడి సీన్ మారిపోయింది. నాన్ లోకల్గా వచ్చిన ఆయన పార్లమెంటు పరిధిలో లోకల్ అయిపోయారా? తన గెలుపు ఒక్కటే కాదు, ఆయన పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల విజయాన్ని భుజానికెత్తుకున్నారా? ఇంతకీ ఏంటా పార్లమెంట్ స్థానం? ఇంతలా అక్కడ ప్రజలతో మమేకమైన ఆ అభ్యర్థి ఎవరు? వాచ్ ది స్టోరీ. చిత్తూరు పార్లమెంటులో టీడీపీ అభ్యర్థిగా దగ్గుమళ్ల ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో నాన్ లోకల్ గా ఉన్న ఆయన్ని మొదట్లో అధికార వైసీపీ లైట్ తీసుకుందట. పార్లమెంటు నియోజకవర్గంలో దగ్గుమళ్ల ప్రసాదరావు పేరును టీడీపీ ప్రకటన చేయగానే ఆ స్థానంలో గెలుపు తమదే అన్న ధీమాలో అధికార పార్టీ వారు ఉండేవారట. అయితే ప్రస్తుతం ఇప్పుడక్కడ సీన్ మారిందనే టాక్ వినిపిస్తోంది. అప్పటి వరకు ఓ లెక్క, ఇప్పుడు మరో లెక్కగా మారిందట అక్కడి అభ్యర్థి ప్రత్యర్థుల సమీకరణాలు. సాఫీగా గెలుస్తామనుకున్న చిత్తూరు పార్లమెంటు స్థానంతో పాటుగా ఆ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు భుజానికెత్తుకున్నారట. ప్రత్యర్థుల మధ్యలో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మొన్నటి వరకు లైట్ తీసుకున్న దగ్గుమళ్ల ప్రసాదరావు పైనే అధికార వైసీపీ గట్టి ఫోకస్ పెట్టిందట. చిత్తూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా దగ్గుమళ్ల ప్రసాదరావు పేరును తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందట ప్రకటన చేసింది. బాపట్లకు చెందిన దగ్గుమళ్లకు చిత్తూరు ఎంపీ టికెట్ ఇస్తే ఇక్కడ ప్రజలు, నాయకులు సహకరించారని అధికార పార్టీ లెక్కలు వేసుకుని ఆయనను చాలా తేలిగ్గా తీసుకుందట. ఇదివరకు ఇక్కడ పార్లమెంటు స్థానంలో పోటీ చేసిన వారు, గెలుపొందిన వారు చిత్తూరు జిల్లా వాసులే. చిత్తూరు పార్లమెంటు సభ్యులుగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన నూతన కాలువ రామకృష్ణారెడ్డి, డీకే ఆదికేశవులు, నారమల్లె శివప్రసాద్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులే. పక్క జిల్లాల నుంచి పోటీ చేసిన సందర్భాలు అస్సలు లేవు. దీంతో దగ్గుమళ్ల ప్రసాదరావు పేరు తెరమీదికి వచ్చినప్పుడు కేవలం ఊహాగానాలే అంటూ కొట్టిపడేశారు. పార్టీ ఇచ్చిన హింటుతో జిల్లా పార్టీతో పాటుగా కార్యకర్తల్లో జోరుగా ఆయనపై చర్చ జరిగింది. చివరకు ఆయనకే టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించి బరిలో దింపింది. ఉన్నత స్థాయి అధికారిగా, విద్యావేత్తగా సేవాభావం, అంకితభావం, ప్రజాసేవ చేయాలనే తపన, ఆర్థిక పరిపుష్టి కలిగిన నాయకుడిగా క్రమంగా ఆయన పేరు తొలుత టీడీపీ శ్రేణుల్లోకి, అనంతరం ప్రజల్లోకి వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ ఒక పథకం ప్రకారం దగ్గుమళ్లను ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నం చేసింది. ఇది విజయవంతం కావడంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గుమళ్ల ప్రసాదరావును తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన పేరు ప్రకటించిన తర్వాత కూడా ప్రజలలో అంత స్పందన రాలేదు. ఆయన చిత్తూరు వచ్చి కార్పొరేట్ తరహాలో కార్యాలయాన్ని ప్రారంభించారు. పేరు ప్రకటించిన నాటి నుంచి ప్రజల్లో మమేకమయ్యారు. నిత్యం అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటూ అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఏ పార్లమెంటు అభ్యర్థి చేయని విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులకు నేనున్నానని భరోసా ఇచ్చారట. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని తొలుత తనకు అనుకూలంగా మార్చుకున్నారట. ఒక పటిష్టమైన ఎన్నికల ప్రణాళికను గతంలో ఎన్నడూ లేని విధంగా రూపొందించి విడుదల చేశారు. అప్పటి వరకు ఆ పార్లమెంటు పరిధిలో దాదాపు 3 నుంచి 4 సీట్లు గెలిచే అవకాశం నుంచి నేడు చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 7కి 7 సీట్లు గెలిచేలా బలమైన కార్యాచరణతో దూసుకు వెళుతున్నారట. ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో, ప్రచార కార్యక్రమంలో, బహిరంగ సభలలో దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొంటూ ఇప్పటికీ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. జిల్లా మీద తనకున్న అవగాహన, జిల్లాలోని సమస్యలు, వాటిని పరిష్కరించడానికి తన దగ్గర ఉన్న మార్గాలను ప్రజలతో పంచుకుంటున్నారు. క్రమంగా దగ్గుమళ్ల ప్రసాదరావు సాధారణ ఓటర్లకు కూడా పరిచయమయ్యారు. ఆయన ఎన్నికల ప్రణాళిక గురించి పట్టణాల్లో ప్రారంభమైన చర్చ గ్రామాలకు కూడా పాకింది. ఆయన ఎన్నికల ప్రణాళికలో తనకు ఉపయోగపడే అంశాలు ఏమున్నాయన్న విషయం మీద చర్చ కూడా ప్రారంభమైంది. క్రమంగా చిత్తూరు పార్లమెంటులో ఓటర్లు దగ్గుమళ్ల వైపు మొగ్గు చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా అనతి కాలంలోనే దగ్గుమళ్ల ప్రసాదరావు చిత్తూరు పార్లమెంటు పరిధిలోని పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పరిచయమయ్యారు. ఎన్నికల రణరంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. చిత్తూరు జిల్లాకు నాన్ లోకల్ అంటూ ఒక అపరిచితుడిగా జిల్లాకు విచ్చేసి ప్రస్తుతం చిరపరిచితుడిగా విజయపథంలో దూసుకుపోతున్నారు.